ప్రస్తుతం మనతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి చాలా వరకు ఈ రోజు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడం అనేది జరిగింది. సో మరి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, 2.5 సంవత్సరాల కాలంలో కల్వకుర్తి ఎమ్మెల్యే గారి పనితీరు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉందో వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. మేము గత 10 సంవత్సరాలుగా ఇంతకు ముందు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు, రోడ్లు, నీళ్లు కానీ, ఇరిగేషన్ కానీ, ఇంటింటి నల్లాలు కానీ, కరెంటు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా యువతకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ 20 లక్షల వరకు ఐటీ ఉద్యోగాల కల్పనలో ఎంతో మెరుగైన ప్రభుత్వాన్ని పరిపాలన ఇచ్చాం. కానీ అంత అభివృద్ధిని చూసి ఈ 2.5 సంవత్సరాల్లో ఏమి చేయలేని ఈ రేవంత్ ప్రభుత్వం నిరుత్సాహంతో యువత, అనైక్యతతో రైతులు, ఇలా ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గము ప్రతి ఒక్కరూ ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. వాళ్ళ మీద విరక్తిని తెచ్చుకొని ఈనాడు పెద్ద సంఖ్యలో బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్పంచులు అందరూ పలు మండలాల నుంచి మాకు కల్వకుర్తి తాలూకాలోని 7 మండలాలు కల్వకుర్తి, చారగొండ, మాడుగుల, ఆమనగల్లు, వెల్లండ, కడతాల, తలకొండపల్లి మండలాల నుంచి భారీగా ఈరోజు సర్పంచులందరూ విరక్తి చెంది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పై నమ్మకంతో ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఓకే అన్న, ఇప్పుడు ప్రస్తుతం మీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? మా ఎమ్మెల్యే గారు మంచి చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, తెలివైనవాడు, వ్యాపారస్తుడు, వ్యాపారం మంచిగా చేసుకుంటాడు, వారానికి ఒకసారి వచ్చిపోతాడు, చాలా బాగుంది. అంతవరకే ఉంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి పాలన ఎట్లుండే? మా జైపాల్ యాదవ్ గారికి ఒకటే ఉంది. ఆయనకు 40 సంవత్సరాలుగా ఒకటే రాజకీయము, ప్రజలు, ఊరు అనేవాడు. కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్న 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, ఓ బీసీ కార్పొరేషన్గా చేసిన, కల్వకుర్తి తాలూకాలో ప్రతి గడప పేరు పెట్టి చేయగలిగిన ఈసారి మా ప్రజలకు విరక్తి ఉంది, వేయలేకపోయారు. మా సార్ మంచి వ్యాపారం బాగా చేస్తాడని మా సార్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పుడు మరి వారానికి ఒకసారి మా సార్ని చూస్తున్నాం, మా ఎమ్మెల్యే గారిని. మా జైపాల్ యాదవ్ గారు అయినా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ఈ రోజు కూడా 24 గంటలు మాకు 2 లీడర్లు అయ్యారు. ఇప్పుడు ఒకటి ఉప్పల వెంకటేష్, ఒకటి జైపాల్ యాదవ్ గారు సీనియర్ లీడరు. ఇద్దరి అనుసంధానంలో జోడెద్దుల బండిలాగా ప్రతి గ్రామాన తిరుగుతురు. మా వాళ్ళు బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్క రోజు ఎవ్రీడే సర్వీస్ చేయని రోజంటూ లేదు. 365 రోజులు ప్రజల కోసం ప్రతి మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే మీద వివిధ రకాలుగా కొన్ని కాంట్రవర్సీలు వచ్చినాయి, కానీ నిజమేనా? CMRF చెక్ లేదు, అది ఇది అని ఇవన్నీ లంగా ఏమంటారు కదా, ఆడరాక గజ్జల సప్పుడు ఎక్కువ అన్నట్టు. మా ఆయనకు మీసాలు ఎక్కువ, ఎగరనీకే మటుకు రాదు అని మాట్లాడుతుంటారు. ప్రతిపక్షాలు చేసే అలాంటి కుట్రలు ఎన్నో ఉంటాయి. ఒక ఆయన కూడా మీరు చూసి ఉంటారు, ఒక ఆయన ఒకరింటికి పోయి మీకు చెక్ రాలేదంటే ఆయన చెక్ మిస్ అయింది. యాక్చువల్గా ఆయనకు చెక్కే రాలేదు. రాకున్నా మా జైపాల్ యాదవ్ గారు ₹1,00,000 ఇంటికి పంపించిండు ఆయనకు చెక్ మిస్ అయిందని. ఆ మిస్ ఎట్లయింది, ఇక్కడ సెక్రటరీలో కూడా ఆయన పేరు మీద రాలేదు, ఆయన ఫైలే మిస్ అయిపోయింది. అలాంటి వాళ్ళకు కూడా సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లనికే ప్రతిపక్షాలు మస్తు చేస్తాయి.